నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను రవి. మేడిగడ్లో ఎల్ఎన్టీ ఆఫీస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్ బూడిదయ్యాయా? హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు మటాష్. ఇది ప్రమాదమా లేక కుట్రకోణమా? గతంలో ఓటుకు నోటు కేసులో కీలక ఫైల్స్ భద్రపరిచిన ఎఫ్ఎస్ఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ కేసులోని ఫైల్స్కు ఏమీ కాలేదని అధికారులు చెప్పినా అనుమానాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు మేడిగడ్డ ఫైల్స్ వంతు వచ్చింది. రాజకీయంగా కీలకమైన కేసులో చివరకు అగ్ని ప్రమాదాలతో కథ కంచికి చేరుతుందా? ముఖ్యమైన కేసులో ఫైల్స్ పట్ల నిర్లక్ష్యం ఎవరిది? ఈ ప్రమాదాల వల్ల లబ్ధి పొందేవారు ఎవరు? మేడిగడ్డ అగ్ని ప్రమాదం కారణాలు బయటకు వస్తాయా? ఎప్పటిలాగే ఫైల్స్ సేఫా లేకపోతే డోంట్ వరీ అంటారా? ఈ మొత్తం వ్యవహారంలో అసలు గుట్టు మాత్రం పెరుమాళ్లకే తెలియాలి. సాక్ష్యాలు మాత్రం బూడిద కావటం లేదు. మొత్తానికి ఇదే అంశాలపై ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ నుంచి జిఎల్ లక్ష్మారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనకు చర్చా కార్యక్రమంలో పాల్గొని, ఇక కాంగ్రెస్ నుంచి కూడా చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. జిఎల్ఎన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి మేడిగడ్డ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ ఎల్ఎన్టీ సంస్థ కార్యాలయం దగ్ధం అవడానికి గల కారణం ఏంటి? గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచే రివ్యూ నిర్వహించారు. మేడిగడ్డ ఆ పిల్లర్లు కుంగిపోయిన దానికి సంబంధించి ఆయన అయితే రివ్యూ నిర్వహించారు. మొత్తానికైతే మాత్రం ఆ మేడిగడ్డ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఆ కార్యాలయం గాలి బూడిదైనటువంటి నేపథ్యంలో ఫైల్స్, అలాగే సిపియులు అవ్వచ్చు, లేకపోతే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అన్నీ కూడా ఖాళీ బూడిదయ్యి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఫైల్స్ అన్నీ కూడా దగ్ధమైంది, మరి ఒక పక్క సేఫ్ అని అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీన్ని ఏమన్నా కుట్రకోణం ఉందనుకోవచ్చా, లేకపోతే ఏంటి దీని వెనకాల ఎవరున్నారని మీ అనుమానం? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు, ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంకి వస్తే రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందా అనేటువంటి అభద్రతా భావంతో ఈరోజు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరుగుతుంది. నిన్నగాక మొన్న మరి ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాధారాలు ఉండేటువంటి ఏదైతే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఉందో, మరి దాంట్లో అగ్ని ప్రమాదం జరగడము, అదే విధంగా మరి ఈరోజు కాళేశ్వరం అంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి మేడిగడ్డ దగ్గర మరి ఈ ఎల్ఎన్టీ సంస్థ నిర్వహిస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈరోజు బూడిద కాలిపోయినాయి మరి అని వార్తా కథనాలు చూడడం జరిగింది. అదే విధంగా అది ఎందుకంటే చాలా భద్రంగా ఉండాల్సినటువంటి ప్రదేశము, మరి ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకుంటే టెక్నికల్ గా మరి మన షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో మరి అత్యంత విలువైనటువంటి సమాచారం ఉండేటువంటి ఈ ప్రాంతాలు ఈ రకంగా కావడానికి ఖచ్చితంగా కుట్రకోణం ఉంటది. ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యమే. మరి కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, ఇట్లాంటి డేటాను స్టోర్ చేసే క్రమంలో, అంటే ఇట్లాంటి కీలకమైనటువంటి ఫైళ్లను స్టోర్ చేసే క్రమంలో మరి వైఫల్యం చెంది ఈరోజు వాటిని కాపాడలేకపోతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే ఈరోజు భద్రతా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. ఈరోజు ఏదైతే మేడిగడ్డ దగ్గర జరిగినటువంటి సంఘటన, మరి వరికొయ్యలకు నిప్పు అంటించడం వల్ల మరి ఆ నిప్పు కాలక్రమేణా రావడం, ఆఫీస్ లోకి రావడము, దాని ద్వారా కాలి బూడిదైపోయిందని చెప్పి చెప్పడం జరుగుతా ఉన్నది. అంత గొప్ప ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డేటా ఉండే సెంటర్ కు మరి ఫైర్ కు సంబంధించినటువంటి బఫర్ జోన్ కూడా ఉంటది. మరి మంటలు లోపలికి రాకుండా కూడా కాపాడేటువంటి భద్రత అక్కడ ఉంటది. మరి అదంతా ఎక్కడ పోయింది, ఆ డొల్లతనం ఎందుకు జరిగింది అనే దానిపైన మరి అనుమానాలు అనేది తలెత్తుతున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మరి ప్రభుత్వం కూడా మొన్న ఓటుకు నేటు కేసులో ఏదైతే కీలకంగా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగినటువంటి జిఎల్ఎన్ రెడ్డి గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే రాజకీయ కోణం దాగి ఉందంటారా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అంటారా దీనక? ఇది ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. రైట్. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా ఉన్నది. నేను ఏమంటున్నానంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో ఏదైతే కీలక అంశాలు తగలబడిపోయినాయో దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారు? సాక్ష్యాలు పూర్తిగా దెబ్బతినలేదు, సాక్ష్యాలు అన్ని ఉన్నాయి, భద్రంగానే ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అక్కడ ఏవైతే సాక్ష్యాలు అంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి
ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను శ్వేతపత్రం విడుదల చేయాలి. రైట్. ఇలా మేడిగడ్డకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి. అంటే అగ్ని ప్రమాదంలో ఎంత మేరకు మరి ఆస్తి నష్టం జరిగింది, అదే విధంగా ఎంత మేరకు మరి సాక్ష్యాధారాలు దెబ్బతిన్నాయన్నటువంటి అంశాలను మీరు ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్య వైఖరితోటి వ్యవహరిస్తున్నది. ఏ అంశం జిఎల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఇదే అంశానికి చర్చించడానికి నగేష్ డి సురేష్ తెలంగాణ కాంగ్రెస్ ఏఐసి మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు జాయిన్ అయ్యారు. నగేష్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్. ఏంటి మేడిగడ్డకు సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో ఆ ఫైళ్లు దగ్ధం అవటం, మరోపక్క కంప్యూటర్లు అలాగే కీలకమైనటువంటి ఆ ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైనట్లు తెలుస్తుంది. ఇది అక్కడ పంట పొలాలకు పెట్టినటువంటి ఆ నిప్పు కారణంగా దగ్ధమైంది అనుకోవచ్చా, లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే దీని వెనక రాజకీయ కుట్ర కోణం ఏమైనా ఉందా? ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు ఇది ప్రభుత్వ వైఫల్యంగా చూడాలి, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి అయితే మాత్రం బీఆర్ఎస్ నాయకులు జీవీఎల్ రెడ్డి గారు అయితే మాత్రం చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, దీనికి ఎలా క్లారిటీ ఇస్తారు నగేష్ గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మిడ్ డే డిబేట్ కి చర్చలో ఫస్ట్ టైం హాజరవుతున్నాను. వాస్తవానికి బీఆర్ఎస్ సోదరులు అంటున్న దానికి నేను ఎట్టకేలకు యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడాలి, ఇప్పుడు మీరు అన్నదానికి అధికారుల నెగ్లిజెమా, లేకపోతే గవర్నమెంట్ లేకపోతే అక్కడ ఉన్న మిస్ అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు అంటున్నారు. కానీ వాస్తవానికి ఇవన్నీ కావు. ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఈవెన్ ఆదిలాబాద్ లో కావచ్చు, ఎండ విపరీతత ఎంత అండి? 45 degrees to 50 degrees అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్ లో టచ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో ప్రకృతి ఫెయిల్ అయినందుక ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్. అంతేగాని దానికి పెరుగుతున్న టెంపరేచర్ లో వైరింగ్ సిస్టమ్ ఎన్ని రోజులు ఆడుతుందండి? నాకు తెలిసి ఇట్స్ న్యాచురల్ కాలమిటీ కింద దాన్ని కన్సిడర్ చేయవచ్చు. ఇంకో విషయం, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు స్టార్టింగ్ కాళేశ్వరం ఐడియా క్రాప్ అప్ అయినప్పటి నుంచి ఐడియా ఏంటి, మనం ఇరిగేషన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ తెలంగాణ సమాజానికి ఇవ్వాలన్న కోణంలో మనం కట్టాము. కానీ వాస్తవానికి మెడిగడ పొంగియడం కావచ్చు, దాని నాణ్యత క్వాలిటీ లోపాలు తగ్గడం కావచ్చు, దీనికి ఎవరు రీజన్? బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ సరిగ్గా చేసుకో. రైట్ నగేష్ గారు, కరెక్టే. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు ఒక నిమిషం జిఎల్ఎన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆ బీఆర్ఎస్ హయాంలో దాన్ని ఒక ప్రాధాన్యత క్రమంలో నిర్మించారు, 1,00,000 కోట్లు నిర్మించారు, అవినీతి జరిగింది, రకరకాల ఆరోపణలు ఉన్నాయి, పిల్లర్లు కూలినాయి, దాని మీద ప్రభుత్వం కమిటీ వేసింది, దాని మీద నిజ నిర్ధారణ జరుగుతుంది, ఒక పక్క అది కేసు కూడా నడుస్తుంది కోర్టులో. కానీ ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వంలో కానీ ఈ కార్యాలయంలో ఈ ఫైళ్లు దగ్ధం అవ్వటం వెనక అంటే దేని నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే ఏంటి? ఒక భద్రత పరంగా దానికైతే మాత్రం భద్రత కల్పించాలా, ఒక ఫైల్ సేఫ్టీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వ అధికారులపై ఉంది. కానీ ఈ విధంగా గతంలోనే సీఎం కూడా ఎక్కడి నుంచే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. అదైతే మాత్రం ఇప్పుడు ఆ బీఆర్ఎస్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నటువంటి తరుణంలో ఈ విధమైనటువంటి దుర్ఘటన జరగటాన్ని అది అధికారులు తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చా? కానీ ఇంకోటి కూడా ఆరోపిస్తున్నారు వైరింగ్ సిస్టమ్ కావచ్చు, మెయింటైనింగ్ ఫైల్స్ కావచ్చు, ఆ సెటప్ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ ఏదైతే ఉంటుందో కాళేశ్వరానికి, ఆ సెటప్ ఎక్కడ ఇనిషియేట్ చేశారు, ఎంత క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ అయ్యాయి అంటే అంత కరప్షనేగా అండి. కరప్షన్ ఉన్న చోట స్టాండర్డ్ ఆఫ్ క్వాలిటీ ఎలా ఉంటది? మీరు కరప్షన్ జరిగిందన్నారు, దాన్ని కోర్టులో కేసు నడుస్తుంది, ఓ పక్క దాని మీద కమిటీ వేశారు, రకరకాల పరిణామాలు జరుగుతున్నాయి. కానీ కీలకమైనటువంటి ఆ ఫైల్స్ దగ్ధం అవటం వెనక ఏంటి కుట్రకోణం ఉందనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం యొక్క వైఫల్యమా, లేకపోతే ఏంటి రాజకీయ కోణంతో వేరే వాళ్ళు ఏమైనా నిప్పు పెట్టారా? మరోపక్క బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో కూడా ఫైల్ దగ్ధం వెనక ప్రభుత్వ కోణం ఉందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. అలాంటి ఘటన ఇక్కడ కూడా జరిగింది అనుకోవచ్చా నగేష్ గారు? లేదండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఈ టెంపరేచర్ పెరుగుతున్న టెంపరేచర్ వల్ల జరిగిన సంఘటన అని నేను భావిస్తున్నాను. బట్ ఎంక్వైరీ రూపంలో
కంప్లీట్ గా వస్తుంది, బయటికి వస్తుంది, ప్రజల ముందు వస్తుంది. కానీ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఇస్ ఇంపార్టెంట్. ఈ రోజు అది రత్నం అయిందంటే రీజన్ ఎవరు అన్నది చూడాలి. సిమెంట్ నాణ్యత లోపం లేనందుకు మెడిగడ్డ పొంగింది. సేమ్ రీజన్ క్వాలిటీ వైర్స్ వాడకపోవడం, షార్ట్ సర్క్యూట్ జరగడం, అక్కడ ఉన్న అగ్ని ప్రమాదం జరగడం వల్ల, అంటే ఆ సెటప్ అనేది కరెక్ట్ జరగడం వల్ల దీనికి ఎవరు బీఆర్ఎస్ వాళ్ళే స్టాండప్ అవ్వాలి. రీజన్స్ వల్లే ఇప్పుడు రేపు తేల్తుంది చూడండి ఎంక్వైరీ రూపంలో. ఇది డెఫినెట్ గా బికాస్ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఏమో అధికారం గవర్నమెంట్ మేము ఉన్నామని కావాల్సని బట్ట కాల్చి మీద వేస్తున్నారు అని బీఆర్ఎస్ సోదరులు అనవచ్చు. కానీ వాస్తవానికి రీజన్ ఏంటి? క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయకపోవడం, నాణ్యతమైన పరికరాలు వాడకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగింది. ఎవరు దీనికి రీజన్ అంటే ఆబ్వియస్లీ ఎవరి బ్రెయిన్ కేసీఆర్ గారి బ్రెయిన్ చైల్డ్. ఆబ్వియస్లీ ఎవరు ఇప్పుడు స్టాండప్ అవ్వాల్సింది అంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, అప్పుడున్న బీఆర్ఎస్ నాయకత్వం మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ రోజు ఈ ఈవెంట్ కి. రైట్ నగేష్ గారు, జిఎల్ఎన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. అక్కడ జరిగినటువంటి అక్కడ ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన నుంచి అయితే మాత్రం మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఇటీవల తరచూ జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలతో ఆందోళన కలిగిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపడినటువంటి కార్యాలయాల్లోనే పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఘటనలు చూసాం. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఏప్రిల్ 7వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వెనుక కుట్ర ఉందా, ప్రమాదశాత్తు జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా మేడగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఆఫీస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను అంబటిపల్లిలోని ఎల్ఎన్టీ కార్యాలయం దగ్గర ఉన్నాను. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచి 5 గంటల వరకు కూడా మంటలు ఎగిసిపోయిన నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ గెస్ట్ హౌస్ ఆఫీసు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ ప్రభుత్వానికి సంబంధించినవా లేదంటే కేవలం ఎల్ఎన్టీ సంబంధించినటువంటి ఫైల్స్ మాత్రమే ఉన్నాయంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న పరిస్థితి. గతంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు కుట్రలు ఉన్నాయా, ఏం జరిగింది, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగినటువంటి కారణాలు ఏంటంటూ కూడా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగింది. ఇప్పుడు తాజాగా మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఆఫీస్లో ప్రమాదం సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో కావచ్చు, సామాన్య జనంలో చర్చ కొనసాగుతుంది. ఇందులో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా లేదంటే ప్రమాదశాత్తు జరిగిందంటూ కూడా ఒక చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే భూపాలపల్లి సంబంధించిన జిల్లా పోలీసులు కావచ్చు, ఇక్కడ ఎల్ఎన్టీ సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించి ప్రాథమికంగా రైతుల పొలంలో వ్యర్థాలు కాలబెట్టిన కారణంగానే ఎల్ఎన్టీ ఆఫీస్ పూర్తిగా దగ్ధమైనట్టుగా తేల్చారు. ఇంకా పూర్తి కారణాలు, పూర్తి దర్యాప్తు కొనసాగిన తర్వాతనే ఇందులో ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఎల్ఎన్టీ ఆఫీస్లో ఎటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైల్స్ లేవు, కేవలం ఎల్ఎన్టీ సంబంధించినటువంటి పర్సనల్ ఫైల్స్ మాత్రమే ఉన్నట్టుగా మాకు సమాచారం అందినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అప్పుడు గతంలో కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ప్రమాదం జరిగినప్పుడు ఓటుకు నేటుకు సంబంధించినటువంటి కేసు అంశాలు కావచ్చు, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేరాలు, హత్యలకు సంబంధించినటువంటి ఫైల్స్ ఉన్నాయి. అందులో సాక్ష్యాధారాలన్నీ కూడా ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్, బ్లడ్, హెయిర్, డిఎన్ఏ టెస్టులు, తుపాకులు, బుల్లెట్స్తో పాటు విష మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ సంతకాల పత్రాలకు సంబంధించి ఎంత ఇక్కడే సేకరణ చేస్తారు. ఇలాంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో ఎట్లా ప్రమాదం జరిగినట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగింది. ఇప్పుడు మరొకసారి మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ సంబంధించినటువంటి ఎల్ఎన్టీ ఆఫీస్లో ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి కుట్ర కోణం జాగి ఉంది, ఇందులో ప్రమాదం అంటూ కూడా సామాన్య జనంతో పాటు అధికార వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెనుక ఉన్నటువంటి పొలాల్లో మాత్రమే రైతులు నిప్పంటించినటువంటి కారణంగానే వడగాలుల కారణంతో ఇక్కడ ఇందులో ప్లైవుడ్ కావచ్చు, ఈ ఆఫీస్లో పూర్తిగా కాలిపోయేటువంటి సామాగ్రి ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఎల్ఎన్టీ సిబ్బంది అంతా కూడా ఇందులో ఒక 10 కంప్యూటర్లు కావచ్చు, ఇందులో కీలకమైనటువంటి పత్రాలు అంటే కేవలం వారి ఎల్ఎన్టీ సంబంధించినటువంటి పత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇందులో ల్యాప్టాప్లు కావచ్చు, ఇతర ఎల్ఎన్టీ సంబంధించిన సిబ్బంది వ్యక్తిగత సర్టిఫికేట్లు కావచ్చు, వ్యక్తిగత ల్యాప్టాప్లు, ఫోన్స్, ఇతర వస్తువులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు బాధ్యత వహించాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజానికి డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు ఎస్ఎఫ్ఏ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ప్రమాదం ఇప్పుడు మరి తాజాగా చర్చగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే మేడిగడ్డ నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ 2016 నుంచి 19 వరకు తాత్కాలికంగా ఒక ఆఫీసు నిర్మించుకొని ఇక్కడి నుంచే డిజైన్స్ కావచ్చు, ఇక్కడ నుంచి వ్యయ ఖర్చాలు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మా ఇరిగేషన్ సంబంధించిన మంత్రులు అంతా కూడా ఇక్కడనే రివ్యూ కొనసాగించి ఇక్కడనే సమావేశాలు నిర్వహించారు. అటువంటి ఆఫీసు అగ్ని ప్రమాదానికి ఆవుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎటువంటి ఫైల్స్ ఉన్నాయి, ఎటువంటి డేటా అంతా కాలిపోయింది, ఎటువంటి
వస్తువులు ఉన్నాయంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తే ఈ ప్రమాదంతో మరొకసారి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సంబంధించిన అంశం తెర మీదకి వచ్చి అప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ఏమైనా కుట్రకోణాలు దాగి ఉన్నాయా, లేదంటే వేరే ఇతర కారణాలతో జరిగిందా, లేదా ప్రమాదవశాత్తు జరిగిందా, అధికారులు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. అప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ సంబంధించిన ల్యాబ్ సంబంధించి కూడా ఎటువంటి కుట్రకోణం జరగలేదు, ప్రమాదవశాత్తు జరిగింది, అందులో ఎటువంటి ఆధారాలు ఓటుకునేటుకి సంబంధించిన ఆధారాలు లేవని అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ మేడిగడ్డ సంబంధించిన నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఆఫీస్లో కూడా కేవలం పర్సనల్ సంబంధించినటువంటి ఫైల్స్ మాత్రమే ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ ఏం లేవని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటో పూర్తిగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం, అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతనే పూర్తి విషయాలు వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. రైట్, జిఎల్ఎన్ రెడ్డి గారు, అంటే మా ప్రతినిధి అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం అక్కడైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫైల్స్ దగ్ధమయ్యాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడ నుంచి రివ్యూ నిర్వహించారు. కీలకమైనటువంటి ఫైల్ అయితే మాత్రం దగ్ధమైనట్లు తెలుస్తోంది. మేడిగడ్డకి ప్రధానంగా అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ఎల్ఎన్టీ సంస్థ అయితే మాత్రం అక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించింది. అందులో పిల్లర్లకు సంబంధించినట్టు అవ్వచ్చు, లేకపోతే దానికి ఎస్టిమేషన్ అవ్వచ్చు, వాటన్నిటికి సంబంధించిన కీలకమైన ఫైల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ భద్రతా వలయంలో ఉండాల్సినటువంటి ఆ కార్యాలయం అయితే మాత్రం దగ్ధం అవటం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తా ఉన్నానండి. నేను ముందు నుంచి కూడా నేను ఏం చెప్తానంటే, ప్రభుత్వము అంటే అంత విలువైనటువంటి సమాచారాన్ని అక్కడ ఉన్నప్పుడు దానికి ఖచ్చితంగా భద్రత అనేది ఉండాలి. మరి భద్రత లేకుండా గాలికి వదిలిపెట్టి మరి ఏదో కుంటి సాకులు చెప్పి ఇవాళ వరికంకులు తగలబడడంతో రైతులు వ్యర్థాలను తగలబెట్టినందుకు ఆ వ్యర్థాలు వచ్చి ఇది తగలబడిపోయింది అని చెప్పి ఏదో అంటే ఆ తప్పిదాన్ని ఇంకోరి మీదకు నెట్టేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ముమ్మాటికి అబద్ధము. ఖచ్చితంగా భద్రతా వైఫల్యము, ప్రభుత్వం యొక్క వైఫల్యము, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము. అదే విధంగా ఈరోజు నేనేమంటున్నానంటే అది ఒక ఎల్ఎన్టీకి సంబంధించిందో లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి, అది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. మరి మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి నిద్రపోతుందా, పని చేస్తలేదా అనేది మరి నాకైతే అర్థమైతలేదు. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమాచారాన్ని ఏదో ఇందాక సోదరుడు నగేష్ గారు చెప్తున్నారు, ఇంత విలువైనటువంటి సమాచారము వాతావరణంలో ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, వాతావరణంలో మరి మార్పుల వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పడం జరుగుతా ఉంది. నేనేమంటున్నానంటే మనము ఆధునిక రంగంలో ఉన్నాం, ఆధునిక యుగంలో ఉన్నాం. మనకు టెక్నాలజీ అనేది పెరిగింది. మరి ఎండ కొడుతున్నప్పుడు మరి దానికి తీసుకోవాల్సినటువంటి భద్రత జాగ్రత్తలు అయితే మీ చేతిలోనే ఉంటది కదా, ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నది కదా, దాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది కదా. మీకు అసలు పరిపాలన చేతగాక మీరు ఏం చేయాలో దోయక ఇలా పరిస్థితి అంతా ఎట్లా ఉన్నది అని అంటే, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు వీళ్ళకి ఆట ఆడనీకి రాక నాకు గజ్జలు పాతగైనాయి అని చెప్పి కుంటిసాకులు చెప్పుకుంటా ఇలా కాలం వెళ్ళదీస్తున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడ కూడా అమలు చేయకుండా విస్మరిస్తూ తెలంగాణ ప్రజలను నట్టేట ముంచుకుంటూ ముందుకు పోతున్నారు. ఒక్క నిమిషం నగేష్ గారు, నేను చెప్పింది వినండి. ఇవాళ తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంగా ఎదిగింది. భద్రత విషయంలో, శాంతి భద్రతల విషయంలో ఎక్కడ కూడా శాంతి భద్రత విషయంలో అంతర్జాతీయ స్థాయిలోనే మన పోలీసింగ్ వ్యవస్థ. నగేష్ గారు చెప్పండి. నగేష్ గారు ఒక్క నిమిషం. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో 30 నెలల పరిపాలనలో విధ్వంసకరమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. నగేష్ గారు ఏం మాట్లాడతారు? టైం అయిపోతుంది. నగేష్ గారు స్పందించండి. ఏంటి అంటే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ దుర్ఘటన అవ్వచ్చు, ఈ దుర్ఘటన అవ్వచ్చు, వీటన్నిటి వెనక మాత్రం ప్రభుత్వ వైఫల్యం ఉందనుకోవచ్చా, లేకపోతే ఇలాంటి ఘటనలు ముందు పునరావృతం కాకుండా ఏమైనా ప్రభుత్వం ఏమైనా కార్యాచరణ రూపొందించే అవకాశాలు అనుకోవచ్చు? చివరిగా నగేష్ గారు. ఇప్పుడు ఆఫీస్ అనేది తగలబడిపోయింది, దానికి మనం అన్ఫార్చునేటే అనాలి, అన్టైమ్గా అన్ఫార్చునేటే అనాలి. సెకండ్ వచ్చేసరికి సోదరుడు అంటున్నారు చూడండి, టెక్నాలజీ డ్రివెన్ వరల్డ్, టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్ అయిపోయాం. ఈ సిచ్యువేషన్ లో
కలామిటీస్ జరగవు అని. అబ్సల్యూట్లీ రాంగ్. మీ టెక్నాలజీ అనేది మిటిగేషన్ కోసమే సర్వ్ చేస్తుంది. రేపు క్లైమేట్ ఎలా ఉండబోతుందో ప్రిడిక్షన్ మాత్రమే చేయగలుగుతుంది కానీ యాక్యురేట్ చెప్పలేదు. ఈ రోజు ఉన్న ఎండ తీవ్రత రీజన్ ఫామ్ అయింది స్పెసిఫిక్ ఓషన్స్ లో. దాని వల్ల ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఎల్లో అలర్ట్ కావచ్చు, రెడ్ అలర్ట్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ అధికారికంగా అఫీషియల్ గా డిక్లేర్ చేస్తున్నప్పుడు, అంత చిత్తశుద్ధిగా గవర్నమెంట్ పని చేస్తున్నప్పుడు సోదరుడు మాట్లాడేది ఎట్లా ఉందంటే పొలిటికల్ రైట్. దీని మీద విచారణ అయితే జరపాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ మిగతా ఏదైతే పబ్లిక్ అసెట్స్ ఉన్నాయో వాళ్ళన్నిటినీ కాపాడుకుంటది. ఆ బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. రైట్ నగేష్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే జిఎల్ఎన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ బీఆర్ఎస్ నుంచి స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొందాం. మొత్తానికైతే మాత్రం మేడిగడ్డ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కార్యాలయ దగ్ధమైతే అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాహితి.